మాలాగా ఏ ఒక్క విద్యార్థి కూడా మోసపోవద్దు. ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి రావాలా, ఎందుకంటే మా కడుపు ఖాళీ ఇవ్వాలా. మా తమ్ములు అందరూ లైబ్రరీలో చదువుకునేటోళ్ళు వీళ్ళంతా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు వస్తలేవు సార్, మీకు దండం పెడతాం, ఉద్యోగాలు ఇప్పియండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరు జూబ్లీస్ లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అడుగుతున్నాం. మీకు 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండమ్మా? మాకు కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన. ప్రతి గడపకు మా కన్నీటితో వెళ్తున్నాం అక్క. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి కూడా అర్థమవుతలేదు. కాబట్టి జూబ్లీస్ ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మాలాగా ఎవరు మోసపోదు, మీరు కూడా మోసపోదు. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది, కాబట్టి మమ్మల్ని మోసం చేసినట్టు మేము మోసపోయినట్టు మీరు మోసపోవద్దు, మీరు మోసపోవద్దు. ఇవాళ తమ్ముడు కూడా ఉద్యోగం లేకనే చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. చాలా మంది ఇట్లా ఉన్నారు. కాబట్టి మోసం చేయకుండా మీ ఓటుతోటి సమాధానం చెప్పాలి. మీరు ఎట్లయితే మీ ఎట్లా ఆవేదన ఉందో, మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల గురించి, మీరు ఇస్తున్న హామీల గురించి మమ్మల్ని ఏ విధంగా అయితే మోసం చేసిండ్రో ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాకుండా ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాం. ఏ విధంగా అయితే రోడ్డు మీద తీసుకొచ్చినామో ఈ ప్రభుత్వాన్ని కూడా మేము రోడ్డు మీద తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.